నమస్తే. ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ఆషాఢ మాసం ప్రారంభమైంది. సో ఆషాఢ మాసంలో శుభకార్యాలు అనేది చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటాం. సంకల్పాలే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అంటే దైవ మార్గంలో నడుస్తూ దైవభక్తి పెంచుకొని ఎక్కువగా పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. ఎలాంటి శుభకార్యాలు కూడా చేసుకోం. అయితే ఆషాఢ మాసంకి ఉన్న ప్రత్యేకత ఏంటి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యే అమ్మ ఉన్నారు. అమ్మ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, ఆషాఢ మాసంలో దైవ దృష్టిలో పరివర్తన కాలం అని ఎందుకు అంటూ? ఆషాఢ మాసము పరివర్తన కాలము ఒక్క దైవ దృష్టిలోనే కాదమ్మా, శారీరకంగా వాతావరణ పరంగా కూడా పరివర్తన కాలం. గ్రీష్మ ఋతువు పూర్తి వర్షాకాలం వస్తుంది, విపరీతమైన వర్షాలు పడుతూ ఉంటాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో మనకి జీర్ణశక్తి సన్నగిలుతుంది, తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎండంతా అయిపోయి వానలు పడ్డం తొందరగా అరగదమ్మా. ఈ ఫుడ్ కూడా తొందరగా అరగదు. తర్వాత ఆధ్యాత్మికంగా ఏంటి అంటే చాతుర్మాసాలు ప్రారంభం, విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి కాలము, తర్వాత గురు పూర్ణిమ, అలాంటివన్నీ అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు, పండగలకి కూడా మొదటి అడుగు పడేటటువంటి కాలము. దక్షిణాయనం, ఉత్తరాయణం పూర్తవుతుంది, సూర్యుడి యొక్క గమనం దక్షిణానికి మారుతుంది కాబట్టి దక్షిణాయన పుణ్యకాలము, ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అందుకనే పరివర్తనే కదా, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళాడు కదా ఆయన. ఈ చాతుర్మాస దీక్షలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆషాఢ మాసాన్ని పరివర్తనా కాలము అని అంటారు. ఓకే, అంటే పరివర్తన మనిషిలో కూడా ఎన్నో చింతలతో ఉంటూ ఉంటాం. సో ఈ ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో పూజలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కదా, అంటే మనతో మనం కనెక్ట్ అయ్యే కాలం అని చెప్పుకోవచ్చు. అంతేనమ్మా, మనకి మనం అంతర్ముఖులు అయ్యేటటువంటి కాలము ఆషాఢ మాసం. అలాగే చూడండి, గాలి విపరీతంగా ఉంటుంది, ఆషాఢభూతి అంటూ ఉంటారు. విపరీతమైన గాలి కూడా ఉంటుంది. ఈ గాలి వల్ల కూడా కొంత డైజెషన్ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని ఈ ఆషాఢ మాసము శారీరకంగా, ఆధ్యాత్మిక పరంగా, ప్రకృతి పరంగా కూడా పరివర్తన కాలం. అయితే అమ్మ, హైదరాబాద్ లో ప్రత్యేకంగా చూసుకుంటే ఆషాఢ మాసం ఎంతో సంబరాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి బోనాలతో ప్రారంభం అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ బోనాలకి సంబంధించి అంత ప్రత్యేకత, గ్రామ దేవతలకి పూజ చేస్తూ ఉంటారు కదమ్మా, దాని ప్రత్యేకత ఏంటి? మామూలుగా అమ్మ, ఆషాఢ మాసం వర్షాకాలం అని చెప్పుకున్నాం కదా మనము. ఈ కొత్త నీరు వచ్చేసరికి కొంత డైజెషన్ అవ్వకపోవడము, రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. మామూలుగా గ్రామదేవతలు ఏంటంటే మనల్ని సంరక్షిస్తూ ఉంటారు. ఆ లలితా పరాభట్టారికే గ్రామదేవతల రూపంలో కూడా ఉంటుంది కాబట్టి ఆ పరమేశ్వరుని అర్చిస్తూ ఉంటారు. ఈ బోనాలని ఆంధ్ర ప్రాంతంలో ప్రతి ఆదివారం నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఇది ప్రత్యేకత అనమాట, గ్రామదేవతల యొక్క పూజలకి ప్రత్యేకత. అందుకే బోనాలు కానీ నైవేద్యాలు కానీ ఎక్కువగా అమ్మవారి అర్చన ఎందుకు చేస్తారు అంటే, వ్యాధులు ప్రబలకుండా రక్షించమని ఆ గ్రామదేవత గ్రామాన్ని పాలిస్తూ, అలాగే ఎప్పుడు కాపలా కాస్తూ ఉంటుంది. గ్రామదేవతలు చూడండి, ఊరి చివరి ఉంటారు, ఆ ఊరికి కాపలా కాస్తూ ఉంటారు కాబట్టి ఆ గ్రామదేవతల అనుగ్రహం కోసం చేస్తూ ఉంటారు. అయితే చాలా మందికమ్మా ఇలా గ్రామ దేవతల ఆరాధన అంటే బోనాలు చేసుకోవడం అనేది ప్రత్యేకంగా ఉండదు ఇంట్లో, కానీ గ్రామ దేవతగా పూజించాలి అని అంటూ ఉంటారు కదా. ఎవరైనా చేయొచ్చు అంటారా మరి బోనం కానీ, లేకపోతే పూజ విధానం కానీ? ప్రాంతాన్ని బట్టి ఆచారం. తెలంగాణలో బోనాలు, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా నివేదనలు చెప్పాను. కానీ సంవత్సరానికి ఒక్కసారైనా కులదేవతని, గ్రామదేవతని, ఇష్టదేవతని అర్చించుకోవాలమ్మా. ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మనం సొంత ఊళ్ళందరికీ తెలిసే ఉంటాయి. ఒక్కసారైనా దర్శనం చేసుకుని అక్కడి నుంచే కదా మన మూలం, అక్కడే కదమ్మా. పసుపు కుంకుమ చీర సమర్పించి రావడము. లేదు మాకు ఏ ఊరు తెలియదండి, మా ఊర్లో ఎవరు లేరు, అసలు ఆ ఊరేంటో కూడా మాకు తెలియదు అనుకున్నవారు మీరున్న ప్రాంతంలోనే మీ యొక్క గ్రామదేవతకి పసుపు కుంకుమ చీర గాజులు సమర్పించరండి. అలాగే నైవేద్యం ఏదైనా మీరు చేసి తీసుకెళ్ళడం కానీ, బోనాల యొక్క ఇది కూడా అదే కదమ్మా, బోనం తీసుకెళ్తూ ఉంటారు కదా. మీ ప్రాంతాన్ని బట్టి, మీ ఆచారాన్ని బట్టి ఖచ్చితంగా గ్రామదేవత ఆరాధన ప్రతి ఒక్కరూ చేయాలమ్మా. ప్రతి ఒక్కరూ చేయాలి. కనీస పక్షం ఇంట్లో నైవేద్యమైనా పెట్టాలి. ఎక్కడికి గుడికి వెళ్ళకపోయినప్పటికీ ఒక ఆదివారం నాడు ఇంట్లో నివేదన అయినా చేసుకోవాలి. అది ఖచ్చితంగా. ఎందుకంటే గ్రామదేవత యొక్క రక్షణ అందరికీ అవసరం, అందరికీ అవసరం. అమ్మోరు సినిమా వచ్చింది, మీకు గుర్తుందో లేదు? ఆ ప్రాంతం అంతా ఏదో అంటువ్యాధులతో ప్రబలితే గ్రామదేవత వచ్చి రక్షిస్తూ ఉంటుంది. అంటే అది నిజం కూడా, అది నిజం కూడా. అందుకే 100 అడుగుల దూరంలో మనకి గుడి ఉంటే ఆవిడ గ్రామదేవత.
మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ వెళ్ళండి, మీ ప్రాంతంలో మీది ఏదైనా ఊరు, ఇప్పుడు మా ఊరు ఉందండి, ఎక్కడో నిడదవోళ్ళ దగ్గర చిన్న గ్రామం, అక్కడ పోలేరమ్మ గ్రామ దేవత, మేము వెళ్తాం. మాకు ఉన్నా అక్కడ ఇల్లు ఉన్నా లేకపోయినా మా మూలాలు అక్కడే కదమ్మా. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చీర గాజులు అన్నీ సమర్పిస్తూ ఉంటాం. ఓకే, అక్కడికి వెళ్ళలేనప్పటికీ మీరు ఇప్పుడు అన్నారు కదా, మనం ఉండే చోటనే ఏదో ఒక అమ్మవారు అయితే ఖచ్చితంగా ఆ గ్రామానికి సంబంధించి ఉంటారు, అలా అయినా చేసుకోవచ్చు. అలాగే, కానీ ఖచ్చితంగా గ్రామదేవత ఆశీస్సులు అయితే ఉండాలమ్మా. ఖచ్చితంగా గ్రామదేవతని ఆషాఢ మాసంలో ఆరాధించాలి.